కొత్తగా ఏర్పడిన జిల్లా, దాంతోపాటు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో కొత్తగా బాధ్యతలు చేపట్టడం అనేది ఒక టాస్క్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం బాపట్ల జిల్లాకు సంబంధించి వెంకటమురళి ఐఏఎస్ గారు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. జిల్లాకి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం అయితే పర్మనెంట్ బిల్డింగ్ కలెక్టరేట్ కానీ కనీసం ఎస్పీ ఆఫీస్ కూడా లేనటువంటి పరిస్థితులు, ఉన్న బిల్డింగుల్లో అడ్జస్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు. మరి వాటన్నిటిని పూర్తి చేయాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి, జిల్లా అభివృద్ధికి ఎలాంటి కార్యాచరణ తీసుకొని ఉన్నారో ఆయనతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్, బాపట్ల జిల్లా కలెక్టర్గా వచ్చినందుకు. ఎట్లా సార్ ఈ జిల్లా అభివృద్ధి అంటే విడిపోయిన ఉమ్మడి జిల్లాల్లో బాపట్ల జిల్లాకి కొంత రెవెన్యూ పరంగా చూస్తే కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా దీన్ని స్ట్రీమ్ లైన్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఈ కొత్త జిల్లాలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం అనేది రిక్వైర్మెంట్ ఉంది. ఈ రిక్వైర్మెంట్ నాట్ ఓన్లీ దిస్ డిస్ట్రిక్ట్, ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ ద 13 డిస్ట్రిక్ట్స్ విచ్ ఆర్ రీఆర్గనైజ్డ్. 13 జిల్లాల్లో కూడా ఇటువంటి అవసరం ఉంది, 1-2 చోట్ల తప్పితే. దీనికి ఒక డిజైన్ అనేది రూపొందించడం ఎలా ఉండాలి. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ అంటే ఇందులో అన్ని డిపార్ట్మెంట్స్, అంటే దోమ కానీ డిఆర్డిఏ కానీ, ఆ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అక్కడే అకామిడేట్ అయ్యేటువంటి విధంగా, జిల్లాలో ఉన్నటువంటి జిల్లాధికారులందరూ అకామిడేట్ అయ్యే విధంగా ఒక ఇంటిగ్రేటెడ్ డిజైన్ని రూపొందించడం అనేది జరిగింది. దానికి సుమారుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్గా ఒక అంచనా కూడా రావడం జరిగింది మన ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్. సో అయితే ఇప్పుడు మనము సేమ్ డిజైన్ని ముందుకు తీసుకెళ్ళడమా లేకపోతే మళ్ళీ మార్పులు చేయడమా అనేది ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వాటిని రివ్యూ చేస్తారు వాటిని. సో రివ్యూ చేసిన తర్వాత మనము ఆ విషయంలో కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇక ల్యాండ్ అవైలబిలిటీ అనేటువంటి విషయానికి వస్తే మనకు 57 ఎకరాల ప్రభుత్వ భూమి ఇప్పుడు ఎక్కడైతే జిల్లా కలెక్టరేట్ భవనం తాత్కాలికంగా హెచ్ఆర్డి బిల్డింగ్లో నడుస్తూ ఉందో ఆ బిల్డింగ్ చుట్టూతానే 57 ఎకరాలు ఖాళీ స్థలం అనేది ఐడెంటిఫై గతంలోనే చేయడం జరిగింది. ఆ ల్యాండ్ నేను కూడా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అదంతా కూడా మనకు ఖాళీగా ఉంది. కాంపౌండ్ వాల్ కూడా ఉంది. ఒక 2.5 ఎకరా మధ్యలో ప్రైవేట్ ల్యాండ్ ఉంది కాబట్టి ఆ ప్రైవేట్ ల్యాండ్ దానికి మాత్రమే కాంపౌండ్ లేదు, దాన్ని మనం కాంపౌండ్ కూడా పూర్తి చేసేస్తే ల్యాండ్ ప్రొటెక్ట్ అవుతుంది. సో 100% ల్యాండ్ని ప్రొటెక్షన్ చేసి మన అందుబాటులో పెట్టుకుంటాం. ఎప్పుడైతే ప్రభుత్వం దీనికి నిధులు కేటాయించి డిజైన్స్ని అప్రూవ్ చేసి మనకు ఇస్తారో వెంటనే మనం స్పీడ్గా దాన్ని చేసుకొని పోతాం. సో ప్రభుత్వం త్వరలోనే వీటికి నిధులు విడుదల చేసి మొదలు పెట్టిస్తుంది అని చెప్పి మనం భావిస్తూ ఉన్నాం. తొందరగా ఇది జరుగుతుంది. అప్పటి వరకు ఏదైతే ఉందో మనం ఇప్పుడున్న భవనాల్లో నడుపుతున్నామో ఇది కూడా ఒక ఇంటిగ్రేటెడ్ లాగానే ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్లన్నీ కూడా అకామిడేట్ అయినాయి. అకామిడేట్ కాకుండా ఉండేటువంటి డిపార్ట్మెంట్స్ని పక్కనే ఉన్నటువంటి క్వార్టర్స్లో అక్కడ ఇక్కడ మనం సర్దుబాటు చేసి నడిపిస్తున్నాం. సో ఇప్పుడు ఉండబెట్టినటువంటి బిల్డింగ్కి కూడా సుమారుగా 5 కోట్ల రూపాయల వరకు ఫర్నిచర్ కానీ, సిస్టమ్స్ కానీ, చిన్న చిన్న సివిల్ వర్క్స్కి కానీ వీటన్నిటికీ ఒక బడ్జెట్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 75 లక్షలు మాత్రమే డబ్బులు ఇవ్వడం జరిగింది, మిగిలిన డబ్బులు పెండింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా ఆ మిగిలిన డబ్బులు ఇస్తుంది కాబట్టి మనం ఆ సిస్టమ్స్ కానివ్వండి, ఈ సివిల్ వర్క్స్ కానివ్వండి, ఎందుకంటే నా ముందున్నటువంటి కలెక్టర్లు ఈ డబ్బులు వస్తాయి అనేటువంటి ఆలోచనతో కొంత డబ్బుల్ని ఖర్చు పెట్టించి చేయించారు కాంట్రాక్టర్స్ చేత. ఆ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. మరికొంత డబ్బును వేరే నిధులు, అంటే ల్యాండ్ ఎక్విజిషన్ నిధుల్లో వాటిలో నుంచి వాడారు వాళ్ళు, ఇది వస్తుందని యాంటిసిపేషన్తో. కాబట్టి ఆ పెండింగ్ డబ్బులు ప్రభుత్వం నుంచి తెప్పించేసుకొని అప్పుడు సిస్టమ్స్ కానివ్వండి, సివిల్ వర్క్స్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి 100% ఫుల్ఫిల్ అయిపోయినప్పుడు ఇంటిగ్రేటెడ్ భవనం నిర్మాణం అయ్యే వరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మనం జిల్లా కలెక్టరేట్ని నడుపుకోవడానికి అలాంగ్ విత్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని కూడా అకామిడేట్ చేసుకొని నడపడానికి ఏమి ఇబ్బంది ఉండదు. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. సార్, ప్రధానంగా చూస్తే ఇప్పుడు అమరావతి కనుక రాజధానికి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో పోర్ట్ ఏరియా అనేది బాపట్ల జిల్లాలోనే ఎక్కువగా ఉంది. ఒకవేళ కనుక ఆ విధంగా రావాలన్నా కూడా బయట ట్రాన్స్పోర్ట్ కానీ ఇక్కడి నుంచే రాజధానికి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. పోర్ట్ ఏరియాని ఏ విధంగా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి? పోర్ట్ అనేటప్పటికీ బాపట్ల జిల్లాలో అంత పెద్ద పోర్టులు అనేటువంటిది కాదు. నిజాంపట్నం పోర్ట్ ఒకటి ఉంది,
ఇప్పుడు నిజాంపట్నంలో సుమారుగా అట్లే ఏదైతే సముద్ర ఉత్పత్తులు ఉన్నాయో మెరైన్ రిసోర్సెస్, చేపలు, రొయ్యలు, వాటికి సంబంధించినటువంటి వేటకి వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్ళేదానికి ఒక 20 పడవల వరకు లాంచింగ్ చేసుకోవడానికి అక్కడ ఏర్పాట్లన్నీ ఉన్నాయి. దాన్ని మనం ఇంకొక 2.5 ఎకరాలు ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండ్ని మనం తీసుకొని ఆ 2.5 ఎకరాలు తీసుకోవడం వల్ల సుమారు ఈ 20 లాంచింగ్ అయ్యేటువంటి పరిస్థితిని 500 వరకు లాంచ్ చేసేదానికి ఎక్స్టెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. దీన్ని మనం వెళ్ళి ఇన్స్పెక్షన్ కూడా చేసి పరిశీలించి చూడడం అనేది జరిగింది. ఈ 2.5 ఎకరాల పరిస్థితి ఏంటి అని కూడా స్టేటస్ విచారించినప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2 అని ఉంటుంది ఫారెస్ట్ ల్యాండ్ని మనం తీసుకోవడానికి. స్టేజ్ 1 అప్రూవల్ అయిపోయింది. స్టేజ్ 2 అప్రూవల్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాలి. ఆ స్టేజ్ 2 అప్రూవల్కి సంబంధించి కూడా నేను మన పీసీసీఎఫ్ గారితో మాట్లాడడం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ మానిటరింగ్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నాడో ఆయనతో మాట్లాడి దాని అంతా ఆన్లైన్ చేయించేసాము పర్వేష్ అనే పోర్టల్లో. కాబట్టి తొందరలోనే, అంటే మేబీ వితిన్ 15 days ఆర్ 1 monthలో స్టేజ్ 2 మనకు ఇది కూడా వస్తుంది. సో ఆ 2.5 ఎకరాలు పోర్టుకి అందుబాటులోకి వచ్చేస్తుంది డిపార్ట్మెంట్కి. సో డిపార్ట్మెంట్ ఏదైతే మెరైన్ డిపార్ట్మెంట్ మనకుందో స్టేట్లో, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని డెవలప్ చేసేస్తే ఈరోజు 20గా ఉన్నటువంటిది 500 పడవల వరకు అక్కడ సముద్రంలోకి వెళ్ళి వచ్చి అక్కడ యాంకర్ వేసుకొని వాటి ఉత్పత్తుల్ని వాటిని అక్కడ పెట్టుకొని చేసేదానికి అవకాశం వస్తుంది. అదొకటి. ఓడరేవులో ఇది ఆల్రెడీ అంటే స్టేజ్ 1 కన్స్ట్రక్షన్ అయింది. స్టేజ్ 2 గురించి నేను ఇప్పటి వరకు మాట్లాడాను. రెండోది మనకేముంది ఈ జిల్లాలో అంటే ఓడరేవు అనేటువంటిది ఒక ఉంది. ఇది కూడా ముఖ్యంగా సముద్రంలో వేటకెళ్ళినటువంటి సముద్ర ఉత్పత్తుల్ని తీసుకొని వచ్చినటువంటి దాని గురించే తప్ప దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి పోర్ట్ కాదు అది. సో మెయిన్లీ ఇట్ ఈస్ డిపెండ్ ఫిషర్మెన్కి డిపెండ్ అయినటువంటి పోర్టే అది. సో అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ మనం మొదలు పెట్టలేదు. అక్కడ ల్యాండ్ అనేటువంటిది మనం ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశాము డిపార్ట్మెంట్కి, మెరైన్ డిపార్ట్మెంట్కి. 24 acres వాళ్ళు అడిగితే. రోజుల్లో ఏదన్నా ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్కి అవకాశం ఉందా సార్ పోర్టుకి, మన ఉన్న పోర్ట్ ఏరియా? ఇంటర్నేషనల్ అవకాశం అనేది ఒకసారి టెక్నికల్గా నేను డీప్గా చూసుకొని ఇతర డిపార్ట్మెంట్లతో కూడా మాట్లాడి చెప్పగలుగుతాను. ప్రస్తుతానికైతే ఈ జిల్లాలో 74 kilometers కోస్ట్ అనేది ఉంది. ఈ జిల్లాలో సుమారుగా 7 మండలాలు, కోస్టల్ మండలాలు ఉన్నాయి ఈ జిల్లాలో. మనకున్న కోస్టులో నేను చెప్పినట్టు ఫిషర్మెన్కి సంబంధించినటువంటి జెట్టీలకు సంబంధించినటువంటి అవకాశాలు ఈ 2 చోట్ల ఉన్నాయి. ఒక చోట స్టేజ్ 1 ఆల్రెడీ నడుస్తుంది, స్టేజ్ 2 ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఓడరేవులు ఇప్పుడు కన్స్ట్రక్షన్కి వెళ్ళాలి. వాళ్ళతో కూడా పిలిచి నేను రివ్యూ చేశాను. ల్యాండ్ ఈజ్ నాట్ ఏ ఇష్యూ, ల్యాండ్ రెడీగా ఉంది. వాళ్ళు వాళ్ళ టెండర్స్ని కాల్ఫర్ చేసుకొని వర్క్స్కి వెళ్ళిపోతే అది కూడా తొందరలోనే అది కూడా రెడీగా వచ్చేస్తుంది. ఇది కాకుండా టూరిజం డెవలప్మెంట్కి అవకాశం ఉంది. రామాపురం బీచ్ అని, మోటుపల్లి చెనగంజాం ఏరియాలో బీచ్ అని, సూర్యలంక బీచ్ అని, ఓడరేవు బీచ్ అని ఒక 4 మంచి బీచ్లు ఇక్కడ ఉన్నాయి. ఆ 4ంటికి రోడ్ ఫెసిలిటీస్ కూడా, అంటే హైవే నుంచి మనకి ఏదైతే కలకటా చెన్నై హైవే నుంచి ప్రయాణించేటువంటి వ్యక్తులు అక్కడికి టూరిస్టులు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. మనం చూసుకున్నట్టయితే శనివారాలు, ఆదివారాలు పర్ డే 2,000 మంది, 3,000 మంది విజిట్ చేస్తున్నట్టు సూర్యలంక ఒక్కదానికే మనకు స్టాటిస్టిక్స్ ఉన్నాయి. కాబట్టి ఈ పొటెన్షియాలిటీని ఉపయోగించుకోవడం కోసం అని చెప్పి మనం ఇందాక సిఆర్జెడ్ అంటే కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నియమాలు అనేది కూడా 2019 నోటిఫికేషన్ ప్రకారంగా అమెండ్మెంట్ చేసిన నియమాలన్నింటినీ కూడా పబ్లిక్ హియరింగ్ పెట్టి వాటిని ఆమోదించుకోవడం కూడా జరిగింది. సో దాని ప్రకారంగా ఒకవైపు ఎన్విరాన్మెంట్కి నష్టం అతి తక్కువగా ఉండేటట్టు లేదా జీరో ఉండేటట్టు చేసుకొని ఈ రిసార్ట్స్ కానీ టూరిజం కానీ కూడా డెవలప్ చేసి కొంచెం పబ్లిక్ ఎకనామికల్ యాక్టివిటీ అనేది ఇంప్రూవైజ్ అయ్యేటట్టు పొటెన్షియాలిటీ ఉంది. అది కూడా చేస్తూ ఉన్నాం. అంటే మన స్టేట్లో పోలిస్తే ఏకో టూరిజం యొక్క అవకాశాలు సూర్యలంక కానీ ఈ ఏరియాలో ఉన్నాయంటున్నారు. అది కూడా ఏమన్నా కొంచెం ఆలోచిస్తున్నారు? అంటే ఇప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నేను పర్సనల్గా వెళ్ళి చూడడం జరిగింది. మనకు ఒకటి పార్లీ కెనాల్ అని చెప్పి పిలుస్తారు. అది సూర్యలంక బీచ్కి వెళ్ళే ముందు ఒక 2-3 kilometers బిఫోర్లోనే మొదలవుతుంది. రోడ్డుకు అడ్డంగా మనకు అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి మనము జెట్టీలు లాంటివి, బోట్ లాంటివి, లాంచ్ లాంటివి మనం ఏర్పాటు చేసుకుంటే
సుమారు 18 కిలోమీటర్లు వాటర్వే, అదొక క్రీక్ వాటర్, అది సముద్రంలో నుంచి ట్రాప్ అయ్యేటువంటి క్రీక్ అది. దాంట్లో డ్రైన్ కెనాల్స్ కూడా, అంటే పొలాల్లో నుంచి వచ్చే డ్రైన్ కెనాల్స్ కూడా అందులో కలుస్తుంటాయి. దాన్ని లోకల్ పేరుతో పార్లీ కెనాల్ అని పిలుస్తారు. అందులో 18 కిలోమీటర్ల వరకు క్రూయిజ్ లాగా వాటర్ మీద వెళుతూ బోత్ సైడ్స్ మడ అడవుల్ని చూస్తూ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళే అవకాశం ఉంది. అది మొత్తం ఉన్న టూరిస్ట్ పొటెన్షియల్లో హై పొటెన్షియాలిటీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ విజిట్ చేయడం అనేది ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఎకో. మనకు అంతకు మించిన ఫారెస్ట్ ఇక్కడ ఏం లేదు. అయితే దీన్ని కూడా అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక మంచి ఫుడ్ రెస్టారెంట్ అలాంటివి ఉండి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమైనా అక్కడ కాస్త ఫుడ్ లాంటివి తీసుకొని తిని మళ్ళీ లాంచ్లో దాంట్లో తిరిగి డ్యాన్స్ ప్రోగ్రామ్స్, కల్చరల్ యాక్టివిటీస్ చూసుకుంటూ కొంత ఎంటర్టైన్మెంట్ ఉండి వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ పాయింట్కి వచ్చేటట్టుగా. దీనికి సంబంధించి మనకు ఏపీటీడీసీ అఫీషియల్స్తో నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒక వెండర్ని కూడా పంపించారు ఇది ఎలా చేయొచ్చు అనేదానికి. నేను ప్రిలిమినరీగా వాళ్ళకి అంతా చెప్పి పంపించాను. సో దే మే కమ్ అగైన్, వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు దీన్ని తొందరగా మెటీరియలైజ్ చేస్తే పబ్లిక్కి బాగుంటుంది అండ్ ఇట్ ఈస్ అ గుడ్ యాక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది టూరిజం. ప్రధానంగా ఇప్పుడు పోర్ట్ ఏరియాకి సంబంధించి కానీ ఏదైతే పిడుగురాళ్ళ నుంచి హైవే ఆ నిర్మాణానికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఎట్లా ఈ ప్రాసెస్ అంతా సజావు సాగుతుందా? మనకు ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్లో నేషనల్ హైవేలు లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోడ్స్ అంటే ఒకటి మనకు 216 అని చెప్పి ఒకటి ఉంది, ఏదైతే ఒంగోలు దగ్గర మొదలయ్యి వెస్ట్ గోదావరిలో కత్తిపూడి వరకు వెళ్ళేటువంటిది. అది ఆల్రెడీ నిర్మాణం పూర్తయిపోయింది. దట్ ఈస్ సిమెంట్ సీసీ రోడ్, అది డబుల్ రోడ్డు. అది వర్షాలు సైక్లోన్స్ ఎక్కువ కాబట్టి మన ఏరియాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీసీతో వేసింది. అది చాలా స్టాండర్డ్గా ఉంది. అది ఎక్కువ శాతం మన జిల్లా అవసరాలని అది నెరవేరుస్తూ ఉంది. దాంతోపాటు 167A అని ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే శాంక్షన్ చేయడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది పిడుగురాళ్ళలో మొదలయ్యి ఓడరేవుకి కనెక్ట్ అవుతూ ఉంది. ఇది టోటల్ 54 కిలోమీటర్స్ దీని డిస్టెన్స్ ఉంటే 35 కిలోమీటర్ల పైన ఈ జిల్లాలో ట్రావెల్ చేస్తూ ఉంది ఇది. సో దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా నేను చూశాను. 120 హెక్టార్లకు గాను మొత్తం ల్యాండ్ అక్వైర్ అయ్యింది. ఇంకో 22 హెక్టార్లు ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ అక్వైర్ చేయాల్సినటువంటిది ఉంది. జాయింట్ కలెక్టర్ ఈజ్ ద ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్. సో నేను ఆయనకి కూడా క్లియర్గా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేబీ వితిన్ 1 మంత్లో ఆ 22 హెక్టార్స్ ల్యాండ్ అక్వైర్ చేసేయడం, పేమెంట్ చేసేయడం జరిగిపోతుంది. నేను ఫీల్డ్కి వెళ్ళి చూసి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఏజెన్సీ ఉన్నారో దే ఆర్ ఫ్రమ్ రాజస్థాన్ అండ్ మోర్ట్ అంటే మన మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్తో అందరితో కూడా మాట్లాడాను. దాన్ని బట్టి 2025 డిసెంబర్కి ఆ రోడ్డుని పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే వేరే రోడ్లని క్రాస్ చేస్తుందో ఈ రోడ్డు, అక్కడ స్ట్రక్చర్స్ వేసుకొని ఫ్లైఓవర్ లాగా వేసుకునేటువంటివి ఏవైతే ఉంటాయో అలాంటి 11 స్ట్రక్చర్స్ చాలా స్పీడ్గా జరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడైతే రోడ్ని ఇది క్రాస్ చేస్తుందో ఆ ప్లేస్లో రైల్వేస్ని, రోడ్వేస్ని, అవి చాలా స్పీడ్గా జరిగిపోతూ ఉన్నాయి. ఇంకా మేబీ అనదర్ couple of monthsలో రోడ్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. రోడ్ వర్క్ స్టార్ట్ అయ్యి ఇది యాక్చువల్ 2026 ఫిబ్రవరి మార్చ్ వరకు ఉంది వాళ్ళకి ఫినిష్ చేయడానికి టైము. బట్ మన రివ్యూలో వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఏం చెప్తున్నారంటే 2025 నవంబర్ డిసెంబర్ నాటికే మేము ఫినిష్ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని. ఆ విధంగానే మనం కూడా పుష్ చేసి దీన్ని అందుబాటులోకి తెస్తాం. సార్, ప్రధానంగా అక్కడ సూర్యలంక ఏరియాలో కొంత అనాథరైజ్డ్గా ఉన్నటువంటి రిసర్ట్స్ కూడా గుర్తించారనే విధంగా తెలుస్తుంది. దానికి సంబంధించి కనుక అవి కాకుండా గవర్నమెంట్వే డెవలప్ చేస్తే గవర్నమెంట్కి కూడా రెవెన్యూ వచ్చే అవకాశాలు ఉన్నాయనే విధంగా అంటున్నారు కదా, దానికి ఏమైనా దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి? దాంతోపాటు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు కొంత రివ్యూలు చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు కంప్లీట్గా నేను చేయాలి అనే విధంగా ఏదైనా నిర్ణయం తీసుకున్నారా ఏదైనా ప్రాజెక్టుకి సంబంధించి? అనాథరైజ్డ్ అనేటువంటిది పూర్తి స్థాయిలో నేనైతే ఇంకా చెక్ చేయలేదు. మీడియాలో అక్కడక్కడ చిన్న న్యూస్ వస్తుంది, చూస్తూ ఉన్నాను. అది డీప్గా మనం వెళ్ళి ఒక సర్వే నిర్వహించి ఎక్కడ అనాథరైజ్డ్గా ఉన్నాయి అనేటువంటిది చూసుకొని చట్ట ప్రకారం దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయి అనేది ఐడెంటిఫికేషన్ కూడా కొంతవరకు జరిగింది. ఎందుకంటే మనం వచ్చి 3 వారాలు అవుతా ఉంది.
కొంతవరకు జరిగినప్పుడు ఓడరేవు దగ్గర కొంత ల్యాండ్ అవైలబిలిటీ ప్రభుత్వం ఉంది, రెవెన్యూ ల్యాండ్ అనేది అవైలబిలిటీ ఉంది, ఇంకా కొన్ని చోట్ల అవైలబిలిటీ ఉంది. అండ్ సూర్యలంకలో ఏపీ టూరిజం కంట్రోల్లో వాళ్ళ దీని కింద డిపార్ట్మెంట్ది ఒకటి నడుస్తూ ఉంది రిసార్ట్. ఆ రిసార్ట్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూమ్స్లో జస్ట్ ఒక 30% రూమ్లను మాత్రమే వాళ్ళు ప్రస్తుతానికి ఉపయోగించుకుంటున్నారు. మిగతావి సమ్ సివిల్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, ఫుల్గా వాళ్ళు అవన్నీ చేయలేకపోతున్నారు అనేది. సో దాన్ని మనం టూరిజం డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసి మాట్లాడి పూర్తి స్థాయిలో దాన్ని అందుబాటులో తీసుకొస్తే అక్కడ వచ్చే రెమ్యునరేషన్ టూరిజం డిపార్ట్మెంట్కే వస్తుంది. మనం ఇందాక చెప్పినట్టు పార్లీ కెనాల్లో క్రూయిజ్ అనేది కూడా సూర్యలంకకే అటాచ్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా టూరిజం డెవలప్ అవుతుంది. ఇంకా నేను ప్రత్యేకంగా ఏం తీసుకున్నాను జిల్లాలో నా హయాంలో వాటిని పూర్తి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అని అంటే మొట్టమొదట ఆక్వా పార్క్ అనేది సీవీడ్ అనేటువంటిది ఏదైతే స్పిరులినా ఇట్లాంటివి పండిస్తారో సీవీడ్ అనేది, ఆ సీవీడ్ని పండించేదానికి కూడా అక్కడ ఒక సీడ్ డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు పండుగప్ప లాంటి ఫిష్, తర్వాత రొయ్యలు, వనామి. ఇప్పుడు ఈ వనామి అనేది ఏదైతే అనేక రకాలైన జబ్బులకి గురవుతూ ఉంది, రైతులు నష్టపోతున్నారు ఈల్డింగ్ లేక, అందువల్ల వెరైటీ సీడ్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన వాళ్ళు వెరైటీ సీడ్ కావాలంటే ఇతర రాష్ట్రాలకు పోయి తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఆక్వా పార్క్ వస్తే అటువంటి వెరైటీ సీడ్ వస్తుంది. పండుగప్ప వాటికి సీడ్ అక్కడ డెవలప్ చేయడం అనేది కల్చర్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆక్వా పార్క్. 192 acresలో ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. సో దాని ల్యాండ్ అంతా మనం ఇన్స్పెక్షన్ చేసాం. గౌరవనీయులు మంత్రివర్యులు, రెవెన్యూ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారి లిమిట్స్లో జ్యూరిడిక్షన్లో అది వస్తుంది. ఆయన కూడా చాలా ఎంతూజియాస్టిక్గా దీన్ని ముందుకు తీసుకొని పోవడానికి అన్ని రకాలుగా పుష్ చేస్తూ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ని ఆయన రివ్యూ చేస్తూ ఉన్నారు. సో ఆ ఏరియాలో దాన్ని మనం ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు ఇమీడియట్గా దానికి ఏం చేస్తున్నామంటే కాంక్రీట్ పిల్లర్స్ని చుట్టూ బౌండరీ లాగా వేయించేసి పెట్టేస్తున్నాం. అండ్ దీనికి సంబంధించిన డబ్బులు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంత శాంక్షన్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్కి. కాబట్టి అతి ముఖ్యంగా వెరీ ఫస్ట్ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వెరీ ఫస్ట్. ఇక రెండోది టూరిజంలో ఇందాక అనుకున్నటువంటి టూరిజం యాక్టివిటీస్ ఉన్నాయి. మిగిలినటువంటివి నిజాంపట్నం ఎక్స్టెన్షన్ కావచ్చు, ఓడరేవు కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ నా ప్రాధాన్యతలో ఉన్నటువంటి. హెల్త్ పరంగా కానీ ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్స్ ఇవన్నీ జిల్లా కేంద్రాలకి సరిపోయే పరిస్థితులు ఉన్నాయా సార్? మనకు ప్రతి జిల్లాకి ఒక డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనేటువంటిది ఉంది. ప్రతి జిల్లాకి ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్స్లో ఉంది. మనకు ఈ జిల్లాకి బికాజ్ ఇట్ ఈస్ న్యూలీ రీఆర్గనైజ్డ్, ఈ జిల్లాకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లేదు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఏరియా హాస్పిటల్ మాత్రమే ఉంది. సో ఏరియా హాస్పిటల్కి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి తేడా ఏంటంటే కొత్తగా ఇంకా కొంతమంది న్యూ స్పెషలైజేషన్స్ అనేది వస్తాయి. అట్లనే స్టాఫ్ ప్యాటర్న్ కూడా పెరుగుతుంది, బెడ్ కెపాసిటీ ప్యాటర్న్ కూడా పెరుగుతుంది. దట్ ఈస్ హైలీ రిక్వైర్డ్ ఫర్ దిస్ డిస్ట్రిక్ట్, ఈ జిల్లాకి జిల్లా ఆసుపత్రి అనేది. సో దానికి సంబంధించి జిల్లా హాస్పిటల్ని బాపట్లలోనే పెట్టాలనేది ప్రజాప్రతినిధుల అభిప్రాయం కూడా. సో ఇక్కడ మనము ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి ప్రపోజల్స్ ఇచ్చి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెచ్చుకునే ప్రయత్నం ఇక్కడ చేస్తాం. ఇక హెల్త్ పరంగా కూడా రివ్యూ చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే 45 డెంగ్యూ కేసెస్ డిటెక్ట్ అయ్యాయి ఈ సంవత్సరంలో. ఇక్కడ 45 కేసెస్ అంటే కొద్దిగా ఎక్కువనే. ఎందుకు ఇలా డిటెక్ట్ అయ్యాయని చూస్తే 4 మున్సిపాలిటీలు మనకు ఉన్నాయి, అద్దంకి, బాపట్ల, చీరాల అండ్ రేపల్లె. 4 మున్సిపాలిటీల్లో కూడా ఓపెన్ డ్రైనేజ్లే ఉన్నాయి. సో ఇవన్నీ స్టక్ అయిపోయి ఎప్పటి నుంచో ఉండిపోయి అక్కడ దోమలు బ్రీడింగ్ జరిగి ఆ దోమలు అనేది అధికంగా ఉండడం వల్ల పబ్లిక్కి సఫరింగ్ ఉంది. సో దాన్ని బట్టి ముందుగా కమిషనర్లకి మొత్తం శానిటేషన్ మీద దృష్టి పెట్టి ఆ ఎప్పటి నుంచో స్టక్ అయిపోయిన మొత్తాన్ని లాగి క్లీన్ చేసేయమని చెప్పాను. ఫీల్డ్కి కూడా వెళ్ళి చూసి ఇంకా కొంత అన్క్లీన్డ్గా ఉంటే వాటి మీద సీరియస్ డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక పక్క ఈ డ్రైన్లన్నింటినీ క్లీన్ చేస్తూ, బ్లీచింగ్ చేస్తూ, కంప్లీట్ శానిటేషన్ చేసుకుంటూ, సాలిడ్ వేస్ట్ను కూడా మొత్తం కరెక్ట్ ప్రాపర్గా డిస్పోజల్ చేస్తూ, అండ్ ఈ మెడికల్ కేసెస్ని, వస్తున్న కేసెస్ని కూడా ఇమీడియట్గా అటెండ్ చేసుకుంటూ ఫ్యూచర్లో రాకుండా ఉండడం కోసం పూర్తి స్థాయిలో మనం ఎక్కడెక్కడైతే వాటర్ బాడీస్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా మీరు చూసుంటారు న్యూస్లో కూడా, అన్నిట్లో మన స్టాఫ్ వెళ్ళి గంబూషియా ఫిషెస్ వదులుతూ ఉన్నారు.
అట్లనే డీజిల్లో కలిపిన బాల్స్ అన్నీ వేస్తూ ఉన్నారు. ఫ్రైడే డ్రై డే అనేది పాటిస్తున్నారు. శానిటేషన్ మీద హైలీ ఫోకస్ పెట్టుకొని చేస్తున్నాం. ప్రధానంగా ఇది జిల్లా అభివృద్ధికి సంబంధించి కానీ జిల్లాకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తుతం అయితే అవగాహన తెచ్చుకుంటున్నటువంటి అంశాలు ఉన్నాయి. దాంతోపాటు కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడంతో పాటు ప్రస్తుతం అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అయితే సిద్ధమవుతుందనే విధంగా కూడా జిల్లా కలెక్టర్ వెంకటమురళి అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది బాపట్ల జిల్లాకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, బాపట్ల జిల్లా నుంచి. For more videos like this, subscribe Big TV channel.